వైశాఖ మాసం ఈరోజు 6వ రోజు. వైశాఖ పురాణం నందలి 6వ అధ్యాయం జలదాన మహాత్మ్యము గృహ గోధిక కథ గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి మాటలను వినినటువంటి అంబరీష మహారాజు నారద మహర్షికి తిరిగి నమస్కరించి, ఓ మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు ఎంతో కృతజ్ఞతలు. వైశాఖ మాస విశిష్టతను మరింతగా తెలుసుకొనవలెను అన్న కోరిక నాలో కలుగుచున్నది, కావున మరింత సవివరముగా తెలపండి అంటూ శ్రద్ధతో కోరాను. అప్పుడు నారద మహర్షి ఈ విధముగా పలికెను. ఓ అంబరీష మహారాజా, చెప్పెదను వినుము. మాస వ్రతములు అన్నింటిలో ఉత్తమ వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఇయ్యని వారు పశు పక్షాది జన్మలను పొందుదురు. ఈ విషయము ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును కూడా తెలిపెదను వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కూడా కలిగించును. ఈ కథ వైశాఖ మాస దానమహిమకు తార్కాణమై ఉన్నటువంటి ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజు వంశమున హేమాంగుడు అన్న రాజుకరుడు. అతడు గోదానములను ఎన్నియో చేసి ఉండెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఎన్ని ఉన్నాయో లెక్కించుట ఎంత కష్టమో కదా. ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట కూడా అంత కష్టమే. అనేక యజ్ఞములను కూడా చేసి ఉన్నాడు. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచను. అతడు చెయ్యని దానమే లేదని కూడా ప్రసిద్ధిని పొందెను. అందుకు సులభముగా దొరుకున్నది జలము కదా. అది దైవదత్తము, సులభము కూడా. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చెయ్యకుండా ఉండెను. బ్రహ్మపుత్రుడకు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు కూడా. అతడును జలదానము చెయ్యమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పి ఉండెను. నీరు అమూల్యమైనది, వెలకట్టలేనిది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికి సులభము కాని దానాన్ని దానమునిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను. అట్లే ఎవరనూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయినటువంటి బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆచరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను, ఆదరించను కూడా. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా, అంటే వాన కోయిల, వర్షము పడుతున్నప్పుడు మబ్బుల నుండి జారిన నీటి బిందువులను నేలపై పడకుండగా త్రాగడి ఒక పక్షి, ఆ చాతక పక్షిగా ముమ్మారు జన్మించను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించను. అటు పిమ్మట మిథిలా దేశమున పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండెడు బల్లిగా జన్మించను. అచ్చట వ్రాలు కీటకములనే భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండను. ఈ విధముగా 87 సంవత్సరముల కాలము ఆయన జీవించి ఉండను. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చేయి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చను. మహారాజు యొక్క శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్లి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చను. వెంటనే వానిని మధుపర్కము మున్నగ వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనను. అట్లు చల్లుకొనటలో తలపై చల్లుకొన్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపమును పొందెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపమంటూ మానవుని వలె ఆ మునిని ప్రార్థించను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఎంతో ఆశ్చర్యపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశను పొందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతి వాడివా, రాజువా, బ్రాహ్మణుడివా?
నీవు ఎవరవు, నీకు ఈ దశ ఎలా వచ్చినదో తెలుపుము, నేను నీకు సాయపడెదను అని ప్రశ్నించను. శృతదేవుని మాటలను విన్నటువంటి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, ఓ మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడు అను ప్రభవనం. వేదశాస్త్ర విశారదుడను, భూమి ఎందలి రేణువల వలె ఉండనో, నీటి యందు జలబిందువులు ఎన్ని ఉండనో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండనో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములకు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినను, ముమ్మారు చాతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతము బల్లిగా జన్మించుదిని. ఈ మహారాజు నీ పాదములను కడిగినటువంటి పవిత్ర జలము తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది. కానీ నేను ఇంకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. దయ ఉంచి నాకీ జన్మలు కలుగుటకు కారణమైనటువంటి పాపమును, ఆ పాపము పోగొట్టుకున్న విధానమును చెప్పగోరుచున్నాను అని పలికెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఈ విధముగా పలికెను. ఓ రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనటువంటి వైశాఖ మాసమున జలము ఎవనికి దానమియ్యలేదు. జలము సర్వజన సులభము కదా, దానిని దానమిచ్చుట ఏమి అని నువ్వు తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చెయ్యలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా నీవు పాటింపలేదు. హోమము చెయ్యదలచిన వారు మంత్రపూరితమగు అగ్నియందే హోమము చెయ్యవలేను. అట్టుకాక బూడిద మున్నగు వాని యందు హోమం చేసిన ఏమి ఫలము కలుగును చెప్పు. అట్లే నీవును కూడా యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములనిచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చెయ్యలేదు, జలదానమును ఇవ్వలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములు ఉన్నటువంటి ముండ్లు కల వృక్షమును ఎవరు ఆదరింతురు చెప్పు. అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ఎంతో ప్రశస్తమైనది, అందువలన అది పూజలకు అర్హమైనది. తులసి మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి నీవు వాకుడు చెట్టు అయినను ఎవరైనా పూజింతురా? అట్టి పూజ ఫలింతునా? వారిపై దయను చూపుట ధర్మమే, కానీ వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టి వారిని పూజించడం వలన దాయకము కాదు. వారిపై దయాచాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము గలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువులకు మిక్కిలి ఇష్టమైన వారు అని పలికెను. తీర్థములు కేవలం జలములు కావు సుమా, దేవతలు శిలారూపులు కారు. శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నలు అగుదురు. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించను. వారి అనుజ్ఞచే శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు వెళ్ళిపోయెను. వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యములిచ్చినది. ప్రతి మానవుడును ఈ వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధాదికా వృత్తాంతమును కూడా సవివరముగా తెలిపెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.